ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద బ్లాగ్స్. అందరికి హ్యాపీ సండే అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. మా ఆయన అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నానండి, ఫ్రిడ్జ్ కావాలి, కూరగాయలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని. అందుకోసమని మా ఆయన ఎలాగో ధైర్యం చేసి ఫ్రిడ్జ్ అయితే కొన్నాడు. ఇది నాకంటే హైట్ ఉందండి ఫ్రిడ్జ్. చూడండి ఎలా ఉంది, మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూసి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఫ్రిడ్జ్ తెచ్చాక ఊరికే ఉంటామా, మనం అప్పుడే నిన్న తెచ్చాడు లేదో అప్పుడే ఓపెన్ చేసేసాను. కరెంట్ అయితే పోయింది, లైట్ ఆన్ కాలేదు. ఓకే, ఇది మా ఫ్రిడ్జ్. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఓకే, ఎలా ఉంది మా ఫ్రిడ్జ్? మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా కోరిక అయితే నెరవేరిపోయింది, ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలన్న కోరిక. అది కూడా డబల్ డోర్ది, ఇంత పెద్దది, నాకంటే హైట్ ఉండేది. మామూలుగా అయితే చిన్న ఫ్రిడ్జ్ తెస్తాడేమో అనుకున్నా, పెద్దదే తెచ్చాడు. ఇంకా ఈ ఫ్రిడ్జ్ ఒకటే కాదండి, ఇంకా 2 వస్తువులు కూడా తెచ్చాడు మా ఆయన. మరి అవి కూడా చూసేద్దామా రండి. మరి ఇదిగో ఇదేనండి, ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా రోజులు అడుగుతున్నాను. మరి మా ఆయన అయితే అన్ని ఒకటేసారి, నాకు దీపావళి ఆఫర్ అన్నట్లు అన్ని ఒకటేసారి తెచ్చారు, ఫ్రిడ్జ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్. దీనికైతే లాక్ చేశాను, తర్వాత చూపిస్తానండి. అది ఇదైతే ఇలా, తర్వాత చూడండి ఇలా ఇది కూర్చోడానికి అయితే ఎలా ఉంది మా డ్రెస్సింగ్ టేబుల్, ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఇది కూడా ఇంకా 2 వస్తువులు కొనిచ్చానని చెప్పాను కదా, ఇది ఒకటి. ఇంకోటి చూసేద్దామా? ఓకే రండి. ఇదేనండి దివాణి. ఓకే, ఎలా ఉంది మా దివాణి? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మా ఆయన అయితే ఒక్కటేసరిగా బంపర్ ఆఫర్ అన్నట్లు 3 వస్తువులు ఒక్కటేసారి తెచ్చి ఇంట్లో పెట్టేశారు. మనం అన్ని ఊరుకుంటామా, అన్ని ఓపెన్ చేసేసి అన్ని వాడేసుకుంటున్నాం అండి ఒకటేసరిగా. ఓకే, మరి మా ఆయన తెచ్చిన వస్తువులు ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.